హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ తీపి కబురు విడుదల. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక ముందుగా విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. మీ హక్కులను పరిరక్షించే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో కొత్త భరోసా నింపుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు పెన్షనర్ల హక్కులకు బలమైన రక్షణ కవచంగా అయితే నిలుస్తోంది. పెన్షన్ అనేది ప్రభుత్వం దయతో ఇచ్చే భిక్ష కాదు, అది ఉద్యోగి యొక్క హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన కీలక అంశాలను ప్రతి ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా అయితే తెలుసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు పెన్షనర్ల హక్కులను స్పష్టంగా నిర్వర్తించాయి. వాటిలో ముఖ్య ఆదేశాలు చూసుకున్నట్లయితే, పెన్షన్ అనేది దయ కాదు, ఉద్యోగి యొక్క హక్కు. సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే బహుమతి లేదా భిక్ష కాదు. అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో దేశానికి అందించిన సేవకు, పడిన కష్టానికి ప్రతిఫలం. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు అలాంటిది. అంటే రైట్ టు ప్రాపర్టీ లాంటిది అని దాన్ని ఎవరు హరించలేదని ధృవీకరించింది. నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగికి పెన్షన్ పొందే అర్హత ఉంటే, దానిని సకాలంలో అందించడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి మరియు కర్తవ్యం. అలాగే వేతన సవరణతో పాటే పెన్షన్ సవరణ. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్‌ను కూడా సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జీతం, పెన్షన్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరగాలని స్పష్టం చేసింది. దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్లు ఆర్థికంగా రక్షణ పొందగలుగుతారు. ఇక కనీస పెన్షన్‌పై స్పష్టమైన హామీ. విశ్రాంత ఉద్యోగులు గౌరవప్రదమైన జీవితం గడపడానికి కనీస ఆర్థిక భరోసా అవసరం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలోని చివరి మూల వేతనం లాస్ట్ బేసిక్ పేలో కనీసం 50% ఉండాలి. ఇది పెన్షనర్‌కు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా అయితే కోర్టు నిర్ధారించింది. ఇక నాలుగోది ఆర్థిక భారం అనే సాకు చెప్పరాదు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని లేదా నిధులు లేవనే కారణాలు చూపి పెన్షన్ చెల్లింపులను ఆపడం లేదా ఆలస్యం చేయడం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీనిని ఆర్థిక సమస్యగా చూడరాదని పేర్కొంది. ఇక అనవసర వ్యాజ్యాలతో వేధించవద్దు. అంటే పెన్షన్‌కు సంబంధించి ఏమైనా చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టులలో కేసులు వేస్తూ వృద్ధులైన పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, పెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఇక కర్ణాటక హైకోర్టు అయితే మరొక ముందడుగు వేసి బ్యాంకులకు కఠిన ఆదేశాలు కూడా జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరో కీలక తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్, జీవన ధృవీకరణ పత్రం విషయంలో బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ ఆపరాదు. అంటే ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్‌ను నిలిపివేయకూడదు. అందుకు బదులుగా బ్యాంకు అధికారులే స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలను విచారించి వారు జీవించి ఉన్నారా లేదా నిర్ధారించుకోవాల్సి అయితే ఉంటుంది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి కారణాలతో వారు బ్యాంకుకు రాలేకపోతున్నారేమో అని తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా పెన్షన్ ఆపడం అనేది చట్టవిరుద్ధం. ఇక ఎనిమిదవది, నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై కఠిన చర్యలే. తక్షణ చెల్లింపు. అన్యాయంగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాల్సి అయితే ఉంటుంది.
ఇక వడ్డీతో సహా చెల్లింపు. పెన్షన్ చెల్లింపులో ఆలస్యం జరిగినందుకు బ్యాంకు బాధ్యత వహించాలి. 2 వారాల లోపు బకాయిలు చెల్లిస్తే 6% వార్షిక వడ్డీ. అదే 2 వారాలు దాటితే 18% వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలి. ఈ యొక్క జరిమానా బాధ్యతారహితంగా ప్రవర్తించిన బ్యాంకులకు తీవ్రమైన కేసులలో రూ. 1,00,000 వరకు జరిమానా విధించే అధికారం కూడా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటిస్తూ పెన్షనర్ల పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్దేశించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి. ఏదైతే కర్ణాటక హైకోర్టు తీర్పు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది పెన్షనర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే డిఏ బకాయిలు, నెలవారీ పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ అంటే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని చోట్ల లంచాలు కూడా ఇవ్వాల్సి వస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించి పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కఠినమైన చర్యలైతే తీసుకోవాలి. మీ హక్కు మీ బలం. ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన చట్టపరమైన ఆధారాన్ని కల్పించాయి. ఇకపై ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ పెన్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో పంచుకొని మీకు మీ హక్కుల పట్ల అవగాహనతో ఉండటం ద్వారా మీ జీవిత జరామకంలో గౌరవంగా, ప్రశాంతంగా జీవించవచ్చు. ఈ సేవలకు దక్కిన ఈ హక్కును ధైర్యంగా అయితే వినియోగించుకోవడానికి ఏమాత్రం సంకోచించకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.